ప్రతిభకు పేదరికం అడ్డు కాదనేది ఆ యువకుడి నమ్మకం. దీంతో ఆర్థిక సమస్యలు అధిగమిస్తూ ఆశయం వైపు అడుగులేశాడు. ప్రతిబంధకాలకు పంచతో సమాధానమిస్తూ పట్టుదలతో ముందుకు సాగాడు. పాల్గొన్న ప్రతి పోటీల్లో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ పతకాలు సొంతం చేసుకుంటున్నాడు. కాంబోడియాలో జరిగిన ఏషియన్ కిక్ బాక్సింగ్ పోటీల్లో 84 కేజీల విభాగంలో 2 పతకాలు సాధించి శభాష్ అనిపించాడు. మరి ఆ కిక్ బాక్సర్ కథ మనము చూసేద్దాం. ప్రత్యర్థులతో పోటీ పడేందుకు బాక్సింగ్ నేర్చుకోవాలనుకుంటారు చాలా మంది. కానీ బరిలో దిగేందుకు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే రింగులోకి దిగే ఎదుటి వ్యక్తితో తలపడటం అంత తేలిక కాదు. ఫిట్నెస్ తో పోరాటం, గాయాలు షరామామూలే. ఇవేమీ తన ఆశయానికి అడ్డురావని భావించాడు యువకుడు. ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా రింగ్లో రికార్డులు సృష్టిస్తున్నాడు. జిమ్లో సాధన చేస్తున్న ఈ యువకుడు కోటి నాగబాబు. గుంటూరు జిల్లా కారుమూరు స్వస్థలం. తండ్రి శ్రీనివాసరావు, తల్లి లంకా బసవపూర్ణమ్మ విఆర్ఏగా పనిచేస్తోంది. కుమారుడికి కిక్ బాక్సింగ్ పై ఉన్న మక్కువ చిన్నప్పుడే గుర్తించిందామె. కుటుంబాన్ని పోషిస్తూనే నాగబాబును క్రీడల వైపు ప్రోత్సహించింది. మొదట్లో తైక్వాండో క్రీడలో ప్రావీణ్యం సంపాదించాడు నాగబాబు. రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ పతకాలు సాధించాడు. అయితే ఒక్కసారి కిక్ బాక్సింగ్ తన దృష్టిని ఆకర్షించింది. దీంతో అటువైపు అడుగువేసి గుంటూరుకు చెందిన స్థానిక బాక్సర్ సహకారంతో ప్రాథమిక మెళకువలు నేర్చుకున్నాడు. కిక్ బాక్సింగ్ లో రాణిస్తున్న తనకు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా ఏమాత్రం అధైర్యపడలేదు. తల్లి ప్రోత్సాహంతో ముందుకు సాగాడు నాగబాబు. ఈ క్రమంలోనే ఏటుకూరుకు చెందిన సీతారామయ్య ఆర్థిక చేయూత అందించి టోర్నమెంటుకు వెళ్లేందుకు సహకరించారు. అప్పటి నుంచి కిక్ బాక్సింగ్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటాడు. 2023లో జరిగిన జాతీయ టోర్నీలో కాంస్యం సాధించాడు కిక్ బాక్సర్. ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో 2 కాంస్యాలు కైవసం చేసుకున్నాడు. ఆల్ ఇండియా సీనియర్ నేషనల్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. కంబోడియాలో జరిగిన ఏషియన్ కిక్ బాక్సింగ్ పోటీల్లో 84 కేజీల విభాగంలో 2 పతకాలు సాధించాడు. నేనండి పిట్నవరపాలెం కేర్లో చదివానండి. బాపట్ల జిల్లా పిట్నవరపాలెం కేర్లో. అక్కడ సమ్మర్ క్లాసెస్ పరంగా కరాటీ క్లాసెస్ నేర్పించేవాళ్ళండి. అలా అక్కడ స్టార్ట్ అయ్యి అలా రేపల్లికి వచ్చేసి వెంకటేశ్వరరావు గారని కోచ్ దగ్గర తైక్వాండో నేర్చుకుని అక్కడ నుంచి జయంత్ రెడ్డి గారని ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ అండి అండ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, తన దగ్గర స్పెషల్ ట్రైన్ అయ్యి అక్కడ నుంచి మలేషియా, నేపాల్ అలా కొన్ని కంట్రీస్లో తైక్వాండోలో ఇంటర్నేషనల్ మెడల్స్ చేసిన తర్వాత అప్పుడు ఈ గేమ్ని చూస్ చేసుకుంటాం కిక్ బాక్సింగ్ని. నేను ఈరోజు సాధించింది ఏషియన్ సీనియర్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం 2 మెడల్స్ అచీవ్ చేశానండి నేను. ఇటలీలో జరగబోయే వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించాడు కిక్ బాక్సర్. ఏపీ నుంచి ప్రపంచ కప్కు అర్హత దక్కించుకున్న తొలి క్రీడాకారుడిగా నిలిచాడు. ఆర్థిక చేయూతనిస్తే అంతర్జాతీయ పోటీల్లో దేశానికి పతకాలు సాధిస్తానని చెబుతున్నాడు. వరల్డ్ కప్కి నేను సెలెక్ట్ అయ్యానండి. దానికి నేను ప్లే చేస్తా కూడా స్పాన్సర్షిప్ పరంగా తులసి రామచంద్ర ప్రభు గారు కూడా ఆదుకుంటారని చెప్పారండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి శాప్ చైర్మన్కి రవినాయుడు గారిని కూడా కలవడం జరిగిందండి, అందజేయడం. ఈ గేమ్ని శాప్లో ఎంటర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాం జరిగింది. అదేవిధంగా రిక్వెస్టే కాకుండా రేపు జరగబోయే వరల్డ్ కప్ కూడా సహాయం అనేది ట్రై చేస్తానని చెప్పారు. ఇటలీకి వెళ్లేందుకు రామచంద్ర ప్రభు ఆర్థికంగా భరోసా కల్పించినట్లు నాగబాబు తల్లి బసవపూర్ణమ్మ చెబుతున్నారు. ప్రభుత్వము సహకారం అందించాలని కోరుతున్నారు. మాకొక్కడేను బాగా జిమ్ అంటే ఫస్ట్ నుంచి ఇష్టంగా చేసి ఇట్లా చాలా పథకాలు వచ్చినాయి. ఎక్కువ టైం జిమ్కే ఉంటాడు. కానీ మా బాబాయ్ వల్లే మేము ఇట్లా వచ్చాం. అన్నిట్లో ఫస్టే ఉంటాడు. సురుగ్గా ఉంటాడు ఎప్పటి నుంచో. జిమ్ అంటే చాలా ఇష్టం. చాలా పథకాలు గెలిచి వచ్చాడు చాలా దేశాలకి. బాక్సింగ్ అవన్నీ చేశాడు. అన్నీ బాగా చేస్తాడు. బాగా ఇష్టపడ్డాడు. ఇంకా ఇష్టపడిన దాంట్లో అయితే సెటిల్ అవుతాడు అనుకుని పంపించాను. మనోడు నాగబాబు చాలా కష్టపడ్డాడండి. చాలా కష్టం అనేది తక్కువ. ఆనందపాల్ సార్ గారి సపోర్ట్తో కానీ, ఆయన ట్రైనింగ్ అప్లో కానీ, ఆయన షెడ్యూల్ ప్రకారం కానీ, సీతారామయ్య గారు కానీ, తులసి రామచంద్రబాబు గారు చాలామంది మనోడు వెనకుండి నడిపించిన వాళ్ళు ఈరోజు మన దేశానికి మంచి పేరు తెచ్చాడండి. మెడల్స్ తీసుకొని రావడం చాలా గర్వంగా ఉంది నాకు. ఇలాంటి యువకుడిని కూడా మనం ప్రోత్సహిస్తే
ఒక మంచి రాష్ట్రానికి క్రీడాకారుని తీసుకొచ్చే విధంగా ఉంటుందని నేను భావించి మరి అటు గోవా కానివ్వండి, లేకపోతే ఊటీ కానివ్వండి, మరి రకరకాలైనటువంటి తమిళనాడు కాని రాష్ట్రాలకు వెళ్ళి మరి మొన్న కాంబోడియాలో ఒక మంచి మరి ఏషియన్ దాంట్లో 2 బహుమతులు, 3వ బహుమతి, 4వ బహుమతి మరి మన ఆంధ్రప్రదేశ్లో మరి ఇవి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కడే మరి ప్రైజులు తీసుకురావడం అనేది మన రాష్ట్రానికి చాలా గర్వకారణం. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా సాధన చేస్తున్నాడీ కిక్ బాక్సర్. దాతల సహకారంతో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ కనబరుస్తున్నాడు. వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.